ఈ స్థానిక సమూహం పట్ల సమాజం పట్ల మనకు బాధ్యత అనేది ఈ వేదిక ఉద్దేశం, వేదిక నాయకుల యొక్క ఆలోచన అని చెప్పేసి నేను సవినయంగా మనవి చేస్తూ, ఇప్పుడు 2 జనవరి 26 ఈ రెండింటికి కొంచెం తేడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నవంబర్ 26 ఏమో రాజ్యాంగ దినం, జాతీయ న్యాయ దినం. జనవరి 26 ఏమో రిపబ్లిక్ డే. ఏమిటి దానికి దీనికి తేడా? నవంబర్ 26 భారత రాజ్యాంగం ఆమోదించబడిన రోజు. జనవరి 26 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. ఆమోదించబడిన రోజు వేరు, అమలు ప్రారంభమైన రోజు. ఆ 2 నెలల మధ్యలో గ్యాప్ ఉంది. మనము ప్రారంభం నుండి మనము స్కూల్లో వచ్చినప్పుడు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే జరుపుకోవడం అలవాటు. ఆగస్టు 15న స్వాతంత్ర దినం, జనవరి 26 రిపబ్లిక్ డే. గణతంత్ర 2 సందర్భాల్లో ప్రాముఖ్యత సంతరించుకుంది. అందరూ ఆ రోజు రాజకీయ ప్రతిజ్ఞ చేస్తే బాగుంటుందని 1979లో సుప్రీంకోర్టు 2015 నవంబర్ 19న నోటిఫికేషన్ ఇచ్చారు. నవంబర్ 20 గారు ప్రధాని అయిన తర్వాత 2015 నవంబర్ 19 మనం 1950 నుంచి జరుపుకుంటున్నాం. కాబట్టి దానికి నా అభిప్రాయం, ఒకటి నిశ్చితార్థం అయితే ఇంకోటి పెళ్లి రోజు. నిశ్చితార్థం నవంబర్ 26, పెళ్లి జనవరి 20. ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అంటే భారత రాజ్యాంగ దినం, 75వ భారత రాజ్యాంగ దినం, వజ్రోత్సవ రాజ్యాంగ దినం. అంటే రిపబ్లిక్ డేకు దీనికి డిఫరెన్స్ ఏమంటే, రాజ్యాంగ దినం రోజున భారత రాజ్యాంగంని భారత రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. రిపబ్లిక్ డే నుండి అమల్లోకి వచ్చింది. 1949 నవంబర్ 26న ఇది ఆమోదించబడింది. భారత రాజ్యాంగము రాజ్యాంగ సభ చేత ఆమోదించబడింది. 1950 జనవరి 26న అంటే అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగము ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, అత్యుత్తమైనటువంటి రాజ్యాంగం. ప్రస్తుతము 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు, ఒక పీఠికతో మన రాజ్యాంగం ఉంది. ప్రధానంగా భారత రాజ్యాంగ సౌధం 4 స్తంభాల మీద 5 దూలాల మీద నిర్మించబడింది. ఆ 4 స్తంభాలు 1 ప్రజాస్వామ్యం, 2 లౌకికవాదం, 3 సామ్యవాదం, 4 గణతంత్ర రాజ్యం. అదేవిధంగా 4 దూలాలు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఈ దూలాలు, ఈ స్తంభాలు పటిష్టంగా ఉన్నంత వరకే ఈ రాజ్యాంగ సౌధం పటిష్టంగా ఉంటుంది. ఈ రాజ్యాంగ సౌధంలో 143 కోట్ల మంది భారత ప్రజలు నివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగ సౌధం బాగుండాలంటే ఈ స్తంభాలు, ఈ దూలాలు సురక్షితంగా ఉండాలి. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత 143 కోట్ల మంది భారత ప్రజల మీద ఉంది. అందుకోసం రాజ్యాంగం యొక్క విలువలను, రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, రాజ్యాంగం యొక్క అవసరాన్ని, హక్కులను, బాధ్యతలను ప్రజలకు తెలియజెప్పేటందుకోసము ఈ యొక్క భారత రాజ్యాంగ దినం నవంబర్ 26న, రిపబ్లిక్ డే జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటూ వస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించాలని చెప్పేసి ప్రతి భారతీయునికి, ప్రతి భారతీయ పౌరునికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అందరికీ నమస్కారాలు. ఈరోజు భారత రాజ్యాంగ 75వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భమున రాజ్యాంగ దినోత్సవం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు భారతదేశంలో స్వతంత్రంగా స్వేచ్ఛావాయులతో మనం గాలి పీలుస్తున్నామంటే దానికి ముఖ్య కారణము
ఆ రోజు 1949లో ఈ రాజ్యాంగము రూపొందించిన దినోత్సవము, ఆవిర్భావ దినోత్సవం కూడా. దీని వెనుక మన పెద్దలు మహానుభావుడు దూరదృష్టితో ఆలోచించి తన మేధాశక్తితో ఒక రాజ్యాంగ రూపకల్పన చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాబోయే రోజుల్లో ఈ భారతదేశాన్ని ఏ విధంగా మలుచుకోవాలా, అభివృద్ధి పథంలో పోవాలా, ఏ విధంగా ప్రజానీకము వాళ్ళు పరిపాలన సాగించాలని దేశ నిర్దేశం చేసిన మహానుభావుడు అంబేద్కర్ గారు. ఈరోజు మన భారత రాజ్యాంగం వచ్చేసి ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా తీసుకొని వేరే దేశాల వాళ్ళు కూడా మన రాజ్యాంగాన్ని అనుసరించి వాళ్ళు పరిపాలన సాగిస్తారంటే నిజంగా మనము భారతదేశ పౌరులుగా గర్వించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఆ మహానుభావుడు రూపొందించిన రాజ్యాంగ రూపకల్పన సందర్భమున ఇక్కడ కడప ప్రెస్ క్లబ్లో ఒక పండుగ వాతావరణంలో అందరం కూడా అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, ప్రజా సంఘాల వాళ్ళు, అన్ని రాజకీయ పక్షాలు అందరూ కూడా పాల్గొని ఈరోజు ఘనంగా మనము ఆ రోజు యొక్క స్మరించుకుంటున్నామంటే రాబోయే తరాని వారికి కూడా తెలియాలా ఈ విషయాలు, వాళ్ళు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలా. దీని వెనుక ఇంత త్యాగాలు ఉన్నాయా మన యొక్క నాయకులని వాళ్ళు కూడా గ్రహించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వచ్చేసి ఇక్కడ ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులు కూడా అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు వచ్చేసి మన భారతదేశంలో అంబేద్కర్ గారు ఒక విషయం కూడా చెప్పారు. మేము ఎంతో కష్టపడి దాదాపుగా 3 సంవత్సరాలు కష్టపడి ఈ రాజ్యాంగాన్ని చట్టాన్ని రూపొందించడం జరిగింది. అన్ని కోణాల నుంచి ఆలోచించి అందరి అభిప్రాయాలు తీసుకొని దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. సరి అయిన పాలకుడు కనుక రాకుంటే ఒక నియంతమైన నాయకుడు పరిపాలన సాగిస్తే దీన్ని వక్ర మార్గాన్ని కూడా వాడుకునే దానికి అవకాశం ఉండాలి. దాన్ని కూడా మనము గ్రహించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఆ రోజే ఆ మహానుభావుడు చెప్పడం జరిగింది. ఈరోజు వచ్చేసి మనము మంచి మనసుతో, మంచి హృదయంతో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతేనే ఈ భారతదేశం వచ్చేసి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మనము ఈ విడదీసి పరిపాలిస్తామనుకుంటే ఇది కేవలం వచ్చేసి కొద్ది రోజులు మాత్రమే వాళ్ళు పబ్బం గడుపుకోగలుగుతారు. కానీ భవిష్యత్తులో అటువంటి వారికి ఈ ప్రజలు తగిన బుద్ధి కూడా చెప్తారు. కాబట్టి మనమంతా కూడా సంఘటితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ భారతదేశము అభివృద్ధి పథంలో దూసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి మన భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని, మన యొక్క ప్రతిష్టను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.